ఎటుపోతోంది ఈ సమాజం? భవిష్యత్తు తరాలు మన నుండి ఏమి నేర్చుకోబోతున్నారు? ఈ రెండు ప్రశ్నలు ఇప్పుడు కేవలం కడప జిల్లానే కాదు, తెలుగు రాష్ట్రాల ప్రజలందరినీ ఆలోచింపచేస్తున్నాయి. లింగాల మండలం లోపట్నూతల గ్రామానికి చెందిన 4 ఏళ్ల చిన్నారి రిత్విక. జీవితమంటే ఏమిటో కూడా తెలియని వయసు. అమ్మా నాన్నల ప్రేమలో, అమాయకపు నవ్వుల్లో, ఆటపాటలతో గడవాల్సిన బాల్యం ఒక్కసారిగా విషాదంగా ముగిసింది. లోపల్నూతల గ్రామంలో ఈరోజు రిత్విక అనే అమ్మాయిని చిన్న పక్కింటి గొడవల నుంచి, గత కక్షల నుంచి చిన్న పాపను డ్రమ్ములో ముంచి మరీ చంపడం జరిగింది. ఆ అమ్మాయి చిన్న పాప అని కానీ ఒక మహిళగా అసలు ఎలా చంపగలిగిందో, ఆమెకి 2 పిల్లలు ఉన్నారు. ఒక తల్లిగా కనీసం పిల్లల మీద ధ్యాస రావట్లేదా? ఈ వార్త తెలిసిన ప్రతి ఒక్కరి హృదయం కలచివేసింది. ఒక చిన్నారి మరణం కేవలం ఒక కుటుంబానికే కాదు, సమాజానికే తీరని వేదన. పోలీసులు నమోదు చేసిన కేసు ప్రకారం కుటుంబానికి సన్నిహితురాలిగా ఉన్న స్వాతి అనే మహిళపై ఈ ఘటనకు సంబంధించి ఆరోపణలు ఉన్నాయి. ఆమెను పోలీసులు అరెస్టు చేశారు. కేసు ప్రస్తుతం దర్యాప్తులో ఉంది. ఈ వ్యవహారంలో తుది నిజానిజాలను, బాధ్యతను న్యాయస్థానమే నిర్ణయించాల్సి ఉంది. అయితే ఈ ఘటనలో అందరినీ ఎక్కువగా బాధిస్తున్న విషయం ఒక్కటే: రిత్విక ఎవరికీ శత్రువు కాదు. ఆ చిన్నారి ఎలాంటి తప్పు చెయ్యలేదు, ఎవరినీ బాధ పెట్టలేదు. తన చిన్న ప్రపంచంలో నవ్వుతూ, ఆడుకుంటూ ఉండే అమాయకమైన పసిపాప మాత్రమే. అలాంటి చిన్నారి ప్రాణం కోల్పోవడం ప్రతి తల్లిదండ్రి గుండెను కలచివేస్తోంది. 7 ఏళ్లుగా ఒకే కుటుంబంలా మెలిగిన 2 మహిళలు, ఒకరింటికి మరొకరు వెళ్లేంత స్నేహం, ఒకరి పిల్లలను మరొకరు తమ పిల్లల్లా చూసుకునే అనుబంధం. అలాంటి బంధం చివరకు ఇంతటి విషాదానికి దారితీసిందనే ఆరోపణలు వినిపించడం సమాజం ఎటు వెళ్తోందనే ప్రశ్నను లేవనెత్తోంది. ఒక్కసారి రిత్విక తల్లిదండ్రుల పరిస్థితిని ఊహించండి. ప్రతి ఉదయం తన నవ్వుతో ఇంటిని సందడిగా మార్చిన బిడ్డ, ఇల్లంతా పరుగులు తీస్తూ అందరినీ నవ్వించిన చిన్నారి ఈరోజు ఒక జ్ఞాపకంగా మాత్రమే మిగిలిపోయింది. ఒక తల్లి గుండెల్లో ఆ బాధ, ఒక తండ్రి కళ్లల్లో ఆ వేదన, వాటిని మాటల్లో చెప్పడం అసాధ్యం. 4 ఏళ్ల చిన్నారి మరణం అనేది కేవలం ఒక క్రైమ్ న్యూస్ కాదు, ఒక కుటుంబం జీవితాంతం మోయాల్సిన గాయం. రిత్విక ఇక తిరిగి రాదు. ఆ చిన్నారి నవ్వు మళ్లీ వినిపించదు. అమ్మా, నాన్న అని పిలిచే ఆ ముద్దు స్వరం ఇక ఆ ఇంట్లో వినబడదు. ఈ లోటును ఏ శిక్ష పూడ్చలేదు. అయితే చట్టం తన పని తాను చెయ్యాలి. దర్యాప్తు పారదర్శకంగా జరగాలి. నిజానిజాలు వెలుగులోకి రావాలి. కానీ ఈ ఘటన మనందరికీ ఒక పెద్ద హెచ్చరిక కూడా. వ్యక్తిగత కోపం, చిన్న చిన్న మనస్పర్ధలు, అనుమానాలు, ప్రతీకార భావనలు, ఇవన్నీ ఒక దశ దాటితే వాటి ప్రభావం అమాయకుల జీవితాలపై పడే ప్రమాదముంది. ఈరోజు రిత్విక, రేపు మరో అమాయక చిన్నారి కాకూడదంటే ప్రతి కుటుంబం ఆలోచించాలి. ప్రతి వ్యక్తి తన కోపాన్ని అదుపులో పెట్టుకోవాలి. ప్రతి సమస్యను సంభాషణతో, చట్టబద్ధ మార్గంలో పరిష్కరించుకోవాలి. రిత్విక లాంటి చిన్నారులు భయపడకుండా, స్వేచ్ఛగా నవ్వుతూ, ఆడుకుంటూ, కలలు కంటూ పెరిగే సమాజాన్ని నిర్మించడం మనందరి బాధ్యత. ఆ చిన్నారి ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ, ఆ కుటుంబానికి ధైర్యమివ్వాలని ప్రార్థిస్తూ, ఇలాంటి విషాదాలు మళ్లీ జరగకూడదని మనస్ఫూర్తిగా ఆకాంక్షిద్దాం. మరో రిత్విక బలి కాకూడదు. అదే ఈ విషాదం మనందరికీ చెబుతున్న అతి పెద్ద సందేశం.